ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్తో కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యాం. మా వాళ్ళు రెడీ అయ్యారు. మేము చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఎంతమంది కార్యకర్తలు చూసుకుంటారు మీరు, ఎంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు. మా సహనానికి అద్దు ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమ్ మినిస్టర్ గా మారుతానండి నేను. హోమ్ మినిస్టర్ అయినా ఇంత బాధ చెప్తున్నాం అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా, ఒక ధర్మ రక్షకులు అవమానపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు చెప్తున్నారంటే రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల శాతకాంతనం వల్ల వచ్చింది. ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి? రివాల్వర్ గోరక్షకులకి ఇవ్వాలి మీరు పోలీస్ సెక్యూరిటీ. కానీ గోవులను వధించుకొని గోవుల పేరుతో దందా చేస్తుంది రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది, పోలీసులు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారో దాని గురించి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము.